మెగాస్టార్ చిరంజీవి గారు కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మారేడుమిల్లి అందాలలో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ మలి షెడ్యూల్స్ హైదరాబాద్లో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఏకంగా 13 ప్రత్యేకమైన సెట్లు నిర్మించి అక్కడే షూట్ చేస్తున్నారు మేకర్స్. ఆ సెట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సోషియో ఫ్యాంటసీ చిత్రం కావడంతో మాయావనం లాంటి సెట్లు నిర్మించి అక్కడే ప్రత్యేకమైనటువంటి సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇటీవల చిరంజీవి గారు కూడా రెగ్యులర్గా షూట్లో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు హీరోయిన్గా ఎంపికైన త్రిష కూడా హాజరవుతుంది. ప్రస్తుతం వాళ్ళిద్దరిపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్రబృందం. తొలి షెడ్యూల్లో చిరంజీవి గారు త్రిష లేని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ప్రస్తుతం షూటింగ్ గుంటూరు కారం కోసం నిర్మించిన సెట్లో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కొల్లేరులో ప్రత్యేకమైన సెట్ నిర్మించింది గుంటూరు కారం యూనిట్. అయితే అలాంటి లొకేషన్లో చిత్రీకరించిన సన్నివేశాలను కొన్ని ఉండడంతో ఆ సెట్ని విశ్వంబర చిత్ర యూనిట్ వినియోగించుకుంటుందట. ఈ షూట్లో చిరు త్రిషలు పాల్గొనబోతున్నట్లుగా తెలిసింది. హైదరాబాద్ షూట్తో పాటు సైమల్టేనియస్గా ఇక్కడ షూట్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో చిరంజీవి గారు భీమవరం దొరబాబు పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే లీక్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పాత్రకి సంబంధించినటువంటి సన్నివేశాలను గుంటూరు కారం సెట్స్లో చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి సినిమాలో త్రిషని ఇంకెంత అందంగా చూపిస్తారో అన్నది కూడా చూడాలి. త్రిషకి 40 ఏళ్ళు మీద పడినా కూడా బ్యూటీ అంతకు రెట్టింపు అవుతుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.